అంతర్జాతీయ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆర్మూర్ తరపున మున్సిపల్ మహిళా కార్మికులకు ఘనంగా సన్మానించడం జరిగింది. మనకి ఈ రోజు మన ఆర్మూర్ పట్టణం శుభ్రంగా ఉన్నదంటే దానికి కారణం ఈ మహిళా మూర్తులు. ఇలాగే ప్రపంచం మొత్తంలో ఏదైతే మహిళలను మనము ఈ రోజు సమయంగా గౌరవించుకుంటున్నాము, ఈ మహిళా దినోత్సవం ఎలా ఏర్పడ్డదంటే 1908లో ఏదైతే న్యూయార్క్ లో 15,000 మందితోని ఒక ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమంలో మహిళల అధిక జీతం కోసము, మహిళలకు ఓటు హక్కు కోసము, మహిళలకు తక్కువ పనితనం కోసము ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న మహిళలు 15,000 మంది న్యూయార్క్ లో సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెని దృష్టిలో పెట్టుకుని ఆనాటి ప్రభుత్వము 1909లో జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత 1911లో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఏదైతే క్లర్లా కిండన్ అనే మహిళ ఉందో ఆమె స్వయం కృషితో ఈ రోజు ప్రపంచం మొత్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ ఘనత ఆమెకి దక్కుతుంది. అలాగే మన సనాతన ధర్మంలో కూడా ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అంటాము, లేకపోతే పార్వతీ పరమేశ్వరం అంటాము. మహిళలను దేవతలను మనం ముందుగా పూజిస్తాము. అలాగే శ్రీమూర్తి ఈ రోజు మానవ జీవితంలో శ్రీమూర్తి లేని మానవ జాతి మనవడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీమూర్తిని దైవంగా భావించి వాళ్లకు సగౌరవం ఇచ్చి వాళ్ళ అభినందనలు తెలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.